గర్భానం 1964వ సంవత్సరంలో జన్మించి 82వ సంవత్సరంలో బుర్రకథ కళారంగంలో ప్రవేశించి శ్రీ వంటాకుల భవనారాయణ గారి వద్ద వంటగా శిక్షణ పొంది 85వ సంవత్సరంలో కథకునిగా బుర్రకథలో వాసిగాంచి గుద్దల శేషగిరి బుర్రకథ పార్టీని స్థాపించి చిరు ప్రాయంలోనే కళారంగంలో చూస్తూనే విజృంభించిన మీ కృషి ఆశ్చర్యం, అమోఘం, అద్భుతం. కళాభూషణ ఇంతింతై ఒటుదంతై అన్నట్లుగా బుర్రకథ కళారంగాన ఎదిగి వాసిగాంచిన ప్రముఖ బుర్రకథ కళాకారుల సదస్సును నిలిచి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి బుర్రకథ పోటీల్లో పాల్గొని ఉత్తమ కథకుడు, ఉత్తమ రాజకీయంలో బహుమతులతో పాటు బహుమతులు అంది అగ్రగణ్యులయ్యావు. రాజకీయం చెప్పడంలో మాటలు మీటిగా వాగ్దాటి లేదు. హాస్యం చెప్పడంలో సత్యోక్తులు, సరసోక్తులు, చతురోక్తులు సంధించి సభికులను సంతోషపరచడం నీకు వెన్నతో పట్టిన విద్య. కళాభూషణ అందుకై కళారంగానికి నువ్వు ఆభరణమయ్యావు. కళా కిరీటి బుర్రకథ కళారంగంలో త్రిపాత్రలను అభినయించడం నీకు నీవే సాటి. అందుకే ఆకాశవాణి ఆహ్వానంతో అనేక ప్రదర్శనలు ఇచ్చి దూరదర్శనంలో నీ కళా విరాట్ స్వరూపం చూపించావు.